లార్డ్. అబ్రహాము ప్రార్థించగా లోతు కుటుంబ సమేతంగా సొదొమ గొమొర్రా పట్టణ వాసులతో కూడా కాలిపోకుండా కాపాడబడ్డాడు. ఎలియేజరు ప్రార్థించగా రిబ్కా కనిపించింది. యాకోబు రాత్రంతా దేవునితో ప్రార్థనలో పెనుగులాడితే ఏశావుతో 20 ఏండ్లుగా ఉన్న శత్రుత్వం సమస్య పోయింది. మోషే ప్రార్థించగా అమాలేకుల మీద విజయం సిద్ధించింది. యెహోషువ ప్రార్థించగా సూర్యచంద్రులు నిలిచాయి, శత్రులు హతం చేయబడ్డారు. యెహోషువ ప్రార్థించగా పాపం చేసిన ఆకాను బయటపడ్డాడు. హన్నా ప్రార్థించగా దేవుడు ఆమెకు ఒక కుమారుని సమూయేలును దయచేశాడు. దావీదు ప్రార్థనకు ఫలితంగా అహితోపేలు దురాలోచన చెడగొట్టబడింది. ఆసా ప్రార్థించినప్పుడు తనపై దండెత్తి వచ్చిన 10 లక్షల మంది కూషీలను జయించాను. ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరాలు వర్షం కురియలేదు. తిరిగి మరలా ఆసక్తితో ప్రార్థించగా వర్షం కురిసింది. ఏలియా ప్రార్థించగా దేవుడు ఆకాశం నుండి అగ్నిని పంపి బలియర్పణను దహించి అంగీకరించాడు. ఏలీషా ప్రార్థించగా అతనికి ఏలియా దుప్పటి 2 ఆత్మ లభించింది. ప్రియ విశ్వాసి, ప్రార్థన ఎంత గొప్ప అద్భుతాలు చేయగలదో, మన శక్తికి మించిన కార్యములు చేయగలదో ఈ మాటల ద్వారా బైబిల్ గ్రంథంలో దైవజనుల ద్వారా మనం తెలుసుకోవాలని, మనం కూడా ప్రార్థనలో పోరాడాలని, ఎంత కఠినమైన సమస్య అయినా, ఎంత ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నా దేవునికి మొరపెట్టినప్పుడు, దేవునికి యథార్థ హృదయంతో ప్రార్థన చేసినప్పుడు ఆయన జాబులు ఇచ్చే దేవునియు, అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరిగించే దేవునియు, సమాధాన పరిచే దేవుడనియు, మనకు ఉన్నత స్థితిలో ఉన్నతమైన అధికారంలో దయచేసే దేవుడనియు, శత్రు భయం లేకుండా చేసే దేవుడనియు, ఇరుకు సమస్యల్లో ఇబ్బందుల్లో నుంచి మనం విశాల మార్గంలో తీసుకెళ్లే దేవుడనియు, నాకు మొరపెట్టుము నేను ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడనియు ఈ మాటల ద్వారా తెలియజేస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.